నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఎగ్ ఫ్రై అని చెప్పేసి టమాటా కనిపిస్తుందని చూస్తున్నారా. మరి ఈ కాంబినేషన్తో ఫ్రైగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా సూపర్గా ఉంటుంది. రైస్లోకే కాదు, చపాతీ పుల్కాల్లోకి కూడా బెస్ట్ కాంబినేషన్ అనమాట. మరి ఒకసారి అయితే ఈ విధంగా టమాటో ఉల్లిపాయ తీపి అనేది తెలియకుండా మనకి కారంగా ఎలా ఉంటుందనేది ఇక్కడ వీడియోలో చెప్తాను. ఈరోజైతే ఎగ్ ఫ్రై కోసం అండి ఇక్కడ నేను 3 కోడిగుడ్లు ఉడికించి పెట్టుకొని అలాగే మధ్యలోకి కట్ చేసుకున్నాను. ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకున్నాను, ఇలా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా 2 తీసుకున్నాను. దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటా ఒకటి, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, దీంట్లోకి మిరియాల పొడి ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి, ధనియాల పొడి 1 స్పూను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు ఇప్పుడే దంచింది తీసుకున్నాము. మరి ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి అయితే ఆయిల్ తీసుకుంటున్నాను. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ కాగిన వెంటనే ఆవాలు అలాగే జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడైతే ఆవాలు జీలకర్ర అంతా వేగినాక కొన్ని కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగే వరకు మూత పెట్టి ఉంచుతున్నాను. కొంచెంగా ఉప్పుని చల్లుతున్నాను, మెత్తటి ఉప్పు సాల్ట్ చల్లుతున్నాను, ఎక్కువగా కాదు, కొద్దిగా మాత్రమే, ఉల్లిపాయలు త్వరగా వేగిపోవడం కోసం. మూత పెట్టేస్తున్నాను. మూత తీస్తున్నానండి. ఇక్కడ నేను చూడండి, ఉల్లిపాయలు చక్కగా కలర్ మారేటప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీడియం ఫ్లేమ్లోంచి ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగనిస్తున్నాను. ఇక్కడ ఒక నిమిషం పాటు అలా ఉంచేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే టమాటో, అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్, కొద్దిగా పసుపు, దీంతో పాటుగా కారం 1 స్పూను, ధనియాల పొడి, మిరియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను. టమాటో పూర్తిగా మెత్తగా అయిపోవాలి మనకి. ఇక్కడ 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుతున్నాను. మూత తీస్తున్నానండి. ఇక్కడ చూడండి, టమాటో తొక్కంతా ఊడిపోయేలాగా మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు మాత్రమే వాటర్ వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను. ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూడండి, వేసిన నీరంతా దగ్గరగా వచ్చేసింది కదా మనకి. ఇప్పుడైతే నేను ఎగ్స్ అన్నీ కూడా దీంట్లోకి పెట్టేస్తున్నాను రౌండ్గా. ఈ గ్రేవీని కొంచెంగా ఎగ్స్ పైకి వేసేస్తున్నాను. ఆ ఫ్లేవర్స్ అంతా పడతాయండి, అందుకోసం. థర్టీ సెకండ్స్ పాటు ఇలాగే ఉంచేస్తున్నాను లో ఫ్లేమ్లో. ఇక్కడ 30 సెకండ్ల తర్వాత కొంచెంగా కొత్తిమీర చల్లేస్తున్నాను. చల్లేస్తూ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది చూసారు కదా,
ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఈ విధంగా ట్రై చేయండి, రైస్లోకి సూపర్గా ఉంటుంది, అలాగే చపాతీ పుల్కాల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.